అందుకని ఎన్టీఆర్ చట్టం అనేది చాలా పాతబడిపోయింది. ఇప్పుడు మాత్రం ఈ 12 ఏళ్ల చట్టం అనేది ముఖ్యంగా పనిచేస్తూ ఉంటుంది. తర్వాత ఎంతమంది అయితే వారసులు ఉన్నారో అంతమంది కూడా దాంట్లో రాయాలి. అయితే అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు మైనర్లు అయితే గార్డియన్ అని చెప్పాం, అమ్మేవాళ్ళు మైనర్లు కాకూడదు అని చెప్పాం. కానీ అమ్మేవాళ్ళలో అతను కొడుకులు ఉంటారు, వాళ్ళు మైనర్లు ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? మైనర్ పేర్లో రాయకూడదు, మైనర్ తరఫున గార్డియన్లా ఉండకూడదు. అప్పుడు రూల్ ప్రకారం ఏంటంటే కోర్టుకు పోయి కోర్టు నుంచి అనుమతి తీసుకోవాలి. ఈ పిల్లల క్షేమం కోసం ఈ ఆస్తిని అమ్ముతున్నాము అని చెప్పి కోర్టు నుంచి అనుమతి తీసుకుంటేనే ఆ అగ్రిమెంట్ చెల్లుతుంది. లేకపోతే పిల్లవాళ్ళు పెద్దవి, మా తండ్రి అనవసరంగా అమ్ముకున్నాడు, దీంట్లో మాకు హక్కు ఉంది అంటే అది రిజిస్టర్ దస్తావేజనే చల్లదు. కాబట్టి మైనర్లు అయితే మాత్రం అమ్మేవాళ్ళు కోర్టు పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలి. వీళ్ళ బాగోగుల కోసం దాన్ని అమ్ముతున్నారు అని కోర్టు పర్మిషన్ తీసుకుంటేనే చెల్లుతుంది. లేకపోతే రిజిస్టర్ చేసినా కూడా చల్లదు. వాళ్ళకి, ఆ పిల్లలకి వాళ్ళ హక్కు వాళ్ళకు ఉంటుంది, తండ్రి హక్కు తండ్రికి ఉంటుంది, ఈ పిల్లల హక్కు పిల్లలకి ఉంటుంది అన్నమాట తప్పకుండా. ఒకవేళ అగ్రిమెంట్ బ్రేక్ చేస్తే దాని తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అంటారు? అగ్రిమెంట్ దాంట్లో ఒక షరతు ఉంటుంది. ఈ అగ్రిమెంట్కి ఎవరు అడ్డు రారు. ఒకవేళ ఎవరైనా అడ్డు వస్తే వివాదాన్ని పరిహరించి ఈ అమ్మకాన్ని నిరాటంకంగా కొనసాగించగలము అన్న వాక్యం అన్న పేరా ఉంటుంది. దాని ప్రకారం అగ్రిమెంట్ని ఉల్లంఘించకూడదు. ఒకవేళ ఉల్లంఘిస్తే ఆ కొన్నతను కోర్టుకు పోయి దానిని అతని మీద దావా వేసి ఆ ఆస్తిని పొందవచ్చు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే అగ్రిమెంట్ ఒకవేళ అతను ఉల్లంఘిస్తే, సరే నా డబ్బులు నాకు వడ్డీతో కట్టు, నీ పొలం తీసుకో అని అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కోర్టు పోయేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే కోర్టు పోతే ఏ వ్యవహారానికి తొందరగా తేలదు. అది చూడేటప్పటికి ఈ వచ్చే డబ్బుల కంటే కూడా డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది. కోర్టు వ్యవహారాలు చాలా 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 ఖరీదుతో కొన్ని విషయాలు అవి. అందుకని కోర్టు పోవడానికి చాలా మంది భయపడి నా డబ్బు నాకు ఇస్తే నీ అగ్రిమెంట్ తీసుకో అని చెప్పి అంటుంటారు. ఇప్పుడు అగ్రిమెంట్ రాయడానికి ఏమన్నా ఒక స్పెసిఫైడ్ ఫార్మాట్ ఉంటుందా, లేకపోతే ఎలా అయినా రాయొచ్చు? అగ్రిమెంట్ రాయడానికి స్పెసిఫైడ్ ఫార్మాట్ అంటూ ఏదీ లేదు, ఏదైనా రాయొచ్చు. తర్వాత విషయాలు కొన్ని మాత్రం మర్చిపోకుండా రాయాలి. అయితే కొన్ని ఉన్నాయి, ఇది నిధి నిక్షేపాలు ఇవే అని చెప్పి దాంట్లో ఉంటాయి. అవి మాత్రం మనం రాయనక్కర్లేదు. అవి రాసినా రాయకపోయినా అవే రూల్స్ ఆటోమేటిక్గా వర్తిస్తాయి. కానీ చేనికి దారి ఎట్టుపోతుంది, అరక దారి ఏంటి, నీటి దారి ఏంటి, కలుపు ఎవరు తీయించాలి, తర్వాత మరి ఈ చేలో చెట్లు ఉన్నాయా లేదా, ఈ చేలో బోర్గా ఉందా లేదా, మరి ఇంకా ఇటువంటి విషయాలు ఏంటి, ఈ చెట్టు చుట్టూ కంచి ఉందా లేదా, ఈ చుట్టూ ఈ ఒకవేళ ఇంటి స్థలం అయితే ఇంటి స్థలం చుట్టూ ప్రహరీ ఉందా లేదా, కరెంటు మీటర్ ఉందా లేదా, మరి వ్యవసాయ భూమి అయితే మరి వ్యవసాయ భూమి మోటార్ ఉందా లేదా, ఇవన్నీ కూడా వివరంగా రాయాలి దాంట్లో సేల్ అగ్రిమెంట్లో. రాస్తేనే మంచిది. మిగతా కొన్ని ఆటోమేటిక్ విషయాలు ఉన్నాయి, ఏదో కొన్ని చిలక పలుకుల్లాగా ఉంటాయి అన్నమాట. నిధి నిక్షేపాలు అని ఏదో ఉంటాయి, ఇంకా చాలా చాలా విషయాలు ఉంటాయి. అవన్నీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో రిజిస్టర్ ఎప్పుడు ఏమైనా వస్తాయేమో, కానీ ఆ విషయాలన్నీ కూడా అగ్రిమెంట్లో రాయాల్సినంత అవసరం లేదు. ముఖ్యమైన పాయింట్లు, పొడి పాయింట్లు మాత్రం మర్చిపోకూడదు. అగ్రిమెంట్లో శిస్తు విషయం తప్పకుండా రాయాలి. శిస్తు ఇంతవరకు నేను కట్టుకున్నాను, ఇక ముందు నువ్వు కట్టాలి అని తప్పకుండా రాయాలి. తర్వాత ఒకవేళ ఇప్పుడు అగ్రిమెంట్ దాని మీద సాధారణంగా మొత్తం డబ్బు ఎవరు కట్టరు, అడ్వాన్స్ కడతారు. మిగతా డబ్బు 10 తారీఖు లోపల కట్టగలను అని చెప్పి లిమిట్ పెడతారు. ప్రామిసరీ నోట్ లాగా ప్రామిసరీ నోట్లో లిమిట్ ఉండదు, ఎప్పుడు పెడితే అప్పుడని ఉంటుంది. కానీ అగ్రిమెంట్లో మాత్రం ఫలానా లిమిట్ అని ఉంటుంది. ఆ లిమిట్లోగా కడితేనేమో సరే, లేకపోతే ఆ తర్వాత అయితే దానికి వడ్డీ తగ్గుతుంది అని కొంతమంది షరతు పెడతారు. కొంతమంది ఏమంటారంటే ఆ లిమిట్ దాటిపోతే ఈ అగ్రిమెంట్ రద్దు అవుతుంది, మీరు ఇచ్చిన అడ్వాన్స్ మేము తిరిగి ఇవ్వము అని కూడా రాపిస్తుంటారు. నేను రాసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇట్లా రాసా అట్లా రాసా, 2 రకాలుగా రాశాను నేను. అగ్రిమెంట్ ఉల్లంఘిస్తే మాత్రం కోర్టుకు పోవచ్చు, అగ్రిమెంట్ మాత్రం రద్దు కాదు. ఇప్పుడు అగ్రిమెంట్స్ రాతపూర్వకంగానే రాయాలా, లేకపోతే టైప్ చేయొచ్చు అంటారా? మీరు ఏ పద్ధతిని ఎక్కువ ఫాలో అవుతారు? నేను అగ్రిమెంట్ త్వరలో ఒక 4 రోజుల్లో 15 రోజుల్లో రిజిస్టర్ చేయించుకుంటాం అంటే నేను మాత్రం తప్పకుండా చేతితోనే రాస్తా. ఎప్పుడో సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు గడుస్తుంది, లేకపోతే మేము రిజిస్టర్ చేయించుకోము అనేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి మాత్రం నేను టైప్ చేస్తాను, తెలుగులో టైప్ చేస్తాను. నేను తెలుగులో టైప్ చేస్తా. తెలుగులో టైప్ చేసినందుకు నేను ప్రత్యేకంగా ఆదాయంలో ఏమీ ఛార్జ్ చేయను.
కాకపోతే ఈ నెల 2 నెలల్లో నా స్పీడ్ తక్కువ. తెలుగు టైపింగ్ కానీ ఇంగ్లీష్ టైపింగ్ కానీ నేను టైపింగ్ అన్ని నేర్చుకోలేదు. ఒక్క వేలుతోనే కొడుతూ ఉంటా, స్పీడ్ చాలా తక్కువ. అందుకని ముందుకు మీరు ఇంతసేపు మా ఇంట్లో కూర్చోవటం, తెలుగులో చేతితో రాసిస్తా 1 నెలలో రిజిస్టర్ చేయించుకుంటారు కదా, పర్వాలేదు కదా అంట. అదే 2 నెలలు 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత రిజిస్టర్ చేయించుకునేటట్టు కొంతమంది అసలు మేము రిజిస్టర్ చేయించుకోము అంటే అప్పుడు మాత్రం నేను తెలుగులో టైప్ చేసి ఇస్తాను అనమాట.